ఈ దేశ రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న పార్టీలతో కలుస్తాం, విడిపోతాం. అభిప్రాయ భేదాలు, చంద్రబాబు నాయుడు గారు కలిశారు విడిపోయారు, అట్లా వేరే పార్టీలు కలిసినాయి విడిపోయినాయి. కానీ నిరంతరం భారతదేశం ఉన్నంత వరకు, సనాతన ధర్మాన్ని ఉన్నంత వరకు ఉండేది ఒకే ఒక పార్టీ, ఈ దేశం గురించి పుట్టిన పార్టీ, దేశం గురించి ఉన్న పార్టీ, దేశంలో ఉన్న మెజారిటీ ప్రజల గౌరవాన్ని కాపాడే పార్టీ, అది భారతీయ జనతా పార్టీ మాత్రం. సార్ ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే చనిపోయింది మాగంటి గోపీనాథ్, బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ టీడీపీ నుంచి లంకల్ దీపక్ రెడ్డి ఆయన పోటీ చేసింది మొన్న 2023లో. ఇప్పుడు మళ్ళీ కూటమి నుంచి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ మళ్ళీ కూటమి కూడా ఇక్కడ పోటీ చేస్తుంది. టీడీపీ నందమూరి సుహాసిని, హరికృష్ణ బిడ్డని పోటీలోకి దింపే అవకాశం ఉంటుంది అంటున్నారు జూబ్లీహిల్స్. ఒకవేళ ఆ విధంగా ఉంటే ఎట్లుంటుంది సార్? అంత ఏదో మీడియా సృష్టి అంటారా? సృష్టి, అది మీడియా సృష్టి. నాకు తెలిసి అది పార్టీ నిర్ణయము. ఇంకా అటువంటి అసలు ప్రైమరీ దశలో లేవు ఎటువంటి అసలు అంటే ఇష్యూసే లేదు మాకు. రెండు పార్టీ ఒకవేళ సమయం వచ్చినప్పుడు నిర్ణయించుకుంటుంది. అది పార్టీ అంటే అది ఆ స్థాయి నిర్ణయాలు వేరే ఉంటాయి. అంటే జూబ్లీహిల్స్ లో దాదాపు ఈ ముస్లిం మైనారిటీలు కూడా వాళ్ళు చాలా కీలకమైన భూమిక సార్, వాళ్ళది చాలా ఓట్లు ఉన్నాయి. ఆనే కాదు, ఇంకొక 10 సంవత్సరాలు హైదరాబాద్ కూడా ఆలేది అయిపోతుంది. ఇంకా మనం కొత్త సిటీకి వెళ్ళి పోవాల్సింది అటు భువనగిరి, ఆ శంషాబాద్ అటు కూడా అయిపోయారు. కానీ న్యూ సిటీ అంటారా? నువ్వు లేదు, అందుకోసం రేవంత్ రెడ్డికి ముందు తెలిసే ఫోర్త్ సిటీ. రాజేంద్ర నగర్ టార్గెట్, ముషిరాబాద్ టార్గెట్, జూబ్లీహిల్స్ టార్గెట్. ముస్లిం జనాభా పెరుగుతుంది అంటారు. పెరుగుతుంది, ప్రపంచమంతా పెరుగుతున్నది, ఇక్కడ పెరుగుతున్నది. సార్ ముస్లిమ్స్ లో కూడా బీజేపీ ఓటేసే వాళ్ళు ఉంటారు కదా సార్? ఉన్నారు కదా సార్ కొంతమంది? నేను సబ్జెక్ట్లో కోను. ఉంటారంటారా? ఉండే అవకాశం ఉంటుందా మీకు తెలిసి? ఉండే అవకాశం ఉంటుంది, ఉండాలి కూడా. అది ఎవరు మా వాళ్ళే కదా, పూర్వీకులు, మా హిందువులే కదా, వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు మేము వాళ్ళ బంధువులమని. ఏమున్నది, రీసెంట్ గా కూడా ఒక మహిళ శివాలయంలో పూజ చేస్తుంది. తప్పేముంది? ముస్లిం మహిళ శివరాత్రికి కూడా గుడికి వస్తుంటారు. మా హిందువులు చేస్తారు దర్గాకు, వాళ్ళు చేస్తే తప్ప. అంటే వాళ్ళ దాంట్లో వేరుంటాయి కదా, వాళ్ళ ఏం వేరే ఉంటాయి వాళ్ళ. ఏం లేదండి, ఈ మధ్యన వచ్చిన మార్పులు కాబట్టి ఏముందనదు. ఒక్కడి నుంచి మాత్రం అదొకటి ముస్లిమ్స్ ఏమనడం తప్పు. ఎందుకంటే ముస్లింలను చూసి హిందువులు నేర్చుకోవాలి. వాళ్ళు ఎంత ఐక్యతగా ఉంటారు, ఏ సమస్య వచ్చినా కలిసి ఉంటారు. రాజకీయం ఎన్నికలు వచ్చే వరకల్లా ఎట్లయితే వాళ్ళు యూనిటీగా ఉండి వాళ్ళ మతం వైపు ఉంటారో, మనం కూడా హిందువులు కూడా ఏదైతే హిందువుల వైపు, దానికి ముస్లిమ్స్నే ఇన్స్పిరేషన్ తీసుకోమంటున్నాను. ఓకే, ముస్లిమ్స్నే. జూబ్లీహిల్స్ లో మాత్రం ఇంకా అలాంటి ఆలోచన ఏం లేదు. ఇంకా అట్లాంటి ఆలోచన అంటే ఆలోచన లేవు. అది అంతా ఆ స్థాయి నాయకుడు కూడా కాదు నేను. సార్ మీ ఫేస్ కట్ కానీ మిమ్మల్ని చూస్తే సినిమాలో బాగా సెట్ అవుతారు. ఎప్పుడైనా అనిపించిందా సినిమాలో యాక్టింగ్ చేయాలి అని? సినిమాలో యాక్టింగ్ లేదు, నిజ జీవితంలో యాక్టింగ్ చేయలేకపోతున్నా అంటే ఇంకా నేను సినిమాలో యాక్టింగ్ చేస్తాను. ఓకే, భవిష్యత్తులో ఏమైనా చేస్తారా సినిమాలో ఛాన్స్ వస్తే యాక్టింగ్? చెప్పాను, ఇంతకుముందు హీరోగా బుక్ అయ్యాను, కొన్ని సినిమా వెళ్ళి కూడా వచ్చానని చెప్పాను. అప్పుడు అది అయిపోయింది కథ. నేను ఏమంటున్నానంటే ఇక నా జీవితంలో సామాన్యుడి వైపు, పేదవాడి వైపు నిలబడాలనుకుంటున్నాను. రైట్, మీ ఆలోచన విధానం అది రెండే. నా అసెంబ్లీలో నా గొంతు కావచ్చు, నేను ప్రశ్నించే ప్రశ్నలు కావచ్చు, ఫస్ట్ సామాన్యుడు, పేదవాడు, ఇది రాయండి. ఒకవైపు నా హిందువుల ఐక్యత, నా హిందువులను చైతన్యపరచడం. ఎట్లయితే అక్బరుద్దీన్, అసావుద్దీన్ ఆదర్శం నాకు. ఎందుకంటే వాళ్ళ జాతి గురించి ఎట్లా పోరాడుతున్నారు, వాళ్ళ జాతిని ఎట్లా చైతన్యపరుస్తున్నారు, మసీదులలో ఎట్లా చెప్తున్నారు హిందువుల కోట్లు వేయద్దని. నేను కూడా మా హిందువులకు చెప్తున్నా, దయచేసి మీరు హిందువులని గౌరవించే వాళ్ళని, హిందువుల గురించి ఆలోచించే వాళ్ళని, నీ కన్నీరు వస్తే కాపాడేవాడిని, నీకు సమస్యలు వస్తే పోరాడేవాడిని, ఏదైతే హిందుత్వ పార్టీ ఉందో నిన్ను కాపాడుకునే పార్టీ, ఆ పార్టీ కోటేయండి. దానికి ముస్లిమ్స్ ద్వారా నేర్చుకోండి. రెండోది, 5 సార్లు పూజ చేస్తారు రోజు వాళ్ళ దేవుడికి. మీరు వారానికి ఒక్కసారి చేయండి. డబ్బున్నోళ్ళు మర్చిపోయారు కదా దేవుడిని, డబ్బెంబడి దైవాన్ని మర్చిపోయారు. లాస్ట్కు బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాగా చేసుకోకుండా బతుకులు. డబ్బు పోయింది, దైవం పోయింది, గుడి పోయింది, బడి పోయింది, భవిష్యత్తు పోయింది. ఈడ కూడా మీరు పోగొట్టుకోకండి. ఇంకోటి ఏంటంటే, ఈ ఉచితాలు 4 రోజులు 2000 రూపాయలు లేకపోతే ఏం కాదు, కష్టపడి బతుకుదాం. కానీ ఉచితాలని మీ జీవితాలను ఉచిత చేసుకోకుండా. ఇప్పటికీ మొత్తం ఈ ధర్మం పోతున్నది, అన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కొంటున్నారు. కాశ్మీర్ లాంటి చోట తరిమేశారు హిందువుల్ని, వెస్ట్ బెంగాల్లో కూడా సరివేశారు, ఓల్డ్ సిటీలో తరిమేశారు, చంపేశారు, అత్యాచారాలు చేశారు, హత్యలు చేశారు. ఇంకా మనం కలిసి ఉంటే బతుకుతాం, విడిపోతే ఇంకా
చనిపోతాం. వాళ్ళు సంఖ్యతో ఆడుతున్నారు, మీరు నోట్లు ఎంచుకుంటున్నారు. మీరు కూడా సంఖ్యను పెంచండి. ఏమైనా సినిమాలు తీసే అవకాశం ఉందా సార్? సినిమాలకు సంబంధించి ఓన్లీ ప్రజా జీవితమే, ప్రజా జీవితం, ప్రజల గురించి పోరాడు, ధర్మం గురించి నిలబడు, ఈ రెండే. ఓకే. నెలల్లో ఎన్ని రోజులు ఉంటారు సార్ నియోజకవర్గంలో? 15 days ఉంటారు. 15 days వీక్లీ 3 days, వీక్లీ 3 days 4 days. ఓకే. ఆర్మూర్లో ఎక్కువగా ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎక్కువ ఉంటుంది అంతా కులాల మధ్య కొద్దిగా కులం పిచ్చి తక్కువ ఉన్నది, కానీ అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. ముస్లిమ్స్ బాగానే ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ బాగానే ఉన్నారు. ఉన్నది పెరుగుతూ ఉన్నప్పుడు పెరుగుతుంది. ఒక జాతి పెరగతందుకే వాళ్ళు ప్లానింగ్ లో ఉన్నప్పుడు పెరుగుతూనే ఉంటది. సో నెలల సగం రోజులు నియోజకవర్గంలో ఉంటే అంత బాగోగులు చూస్తుంటారు. అంతే కదా. ఇంకా వాళ్ళు ఎన్నుకున్నప్పుడు వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా. శాసనసభ్యుడిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తాను. ఇది ఒక నిరంతర పోరాటం. మీ చిరకాల ప్రత్యర్థి గురించి ఫైనల్ గా ఏం చెప్తారు? ఆర్మూర్ జీవన్ రెడ్డి. నాకు వ్యక్తిగత ప్రత్యర్థి ఏం కాదు, చిరకాలకేం కాదు, వ్యక్తిగత ప్రత్యర్థి, రాజకీయ ప్రత్యర్థి. రాజకీయ ప్రత్యర్థి అయిపోయాయి. రాజకీయాలలో కానీ రాజకీయం వరకు ఇప్పుడు ఏముంటది. ఇప్పుడు కేటీఆర్ అయినా వీళ్ళైనా అరిషత్తులు వాళ్ళతో మాకెందుకు ఉంటది. భావజాలం మీదనే పోరాటం, అది రైట్. అంతే తప్ప సిద్ధాంతం, భావజాలం. కాంగ్రెస్ నుంచి ఎవరున్నారు సార్ ఇన్ఛార్జ్ పోటీ చేసిన వ్యక్తి? వినయ్ కుమార్ రెడ్డి. సో మీకు ఆయన ప్రధాన ప్రత్యర్థి అనుకుంటారా వచ్చే ఎన్నికల్లో? జీవన్ రెడ్డి అనుకుంటారా? వాళ్ళు ఇద్దరు అనుకుంటలేను నేను. ఇద్దరు అనుకుంటలే. ధర్మానికి అధర్మానికి రైట్. అది ఆర్మూర్ ప్రజలు నిర్ణయించుకుంటారు. ధర్మం కావాలా, అధర్మం కావాలా, నిజాయితీ పరుడు కావాలా, అవినీతి పరుడు కావాలా, రాముడు కావాలా, రావణాసురుడు కావాలా, రాక్షసులు కావాలా, వాళ్ళు నిర్ణయించుకోవాలి. ప్రజాస్వామ్యంలో నువ్వు ఎప్పుడైనా ప్రజల్ని గౌరవించాలా, ప్రజల్ని ప్రేమించాలా, వాళ్ళ నిర్ణయాలు. మనం చేసింది చెప్పగలుగుతాము, చేయలేనిది ఎందుకు చేయలేదు చెప్పగలుగుతాము. ప్రజాస్వామ్యంలో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి తప్ప నీ ధర్మాన్ని అయితే నువ్వు కాపాడుకోవాలి. రైట్. మీ ధర్మాన్ని కాపాడుకోవాలా, మీ అస్తిత్వాన్ని కాపాడుకోవాలా, ఈరోజు దొరుకుతున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలా. 90 పల్లెలు గజగజలాడి నేను వెళ్ళక ముందు. ఈరోజు కులం లేదు, పార్టీ లేదు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. కావాలంటే ఏ విలేకరైనా పోయి అడగండి. నేను ఎమ్మెల్యే కాకముందు ఆర్మూర్ ఎట్లున్నది, నేను ఎమ్మెల్యేలకు ఎట్లున్నది. కాబట్టి ప్రజలను ఎప్పుడు కూడా మనం చులకనగా చూడొద్దు, ప్రజల పట్ల చులకన మాట్లాడద్దు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఇంకా 3 సంవత్సరాల తర్వాత దైవం నిర్ణయించండి నా భవిష్యత్తు. సార్ ఎక్కువగా మీరు ఏ బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతారు? ఎక్కువ కుర్తా పైజామా? కుర్తా పైజామా అంటే యాజ్ అ పొలిటీషియన్ గా. అంతకుముందు ఇట్లా ప్యాంట్ షర్ట్ వేసుకున్నామండి. కానీ ఆ లుక్కే బాగుంది సార్ మీకు. అసెంబ్లీలో మేము చూసే ఆ లుక్కే బాగుంది. ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో మీరు అనుకున్న గోలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, మీరు మంత్రిగా మిమ్మల్ని ఈ 2-3 సంవత్సరాల తర్వాత చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. థ్యాంక్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.